మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు, ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాలకు చెందిన ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలందరికీ కూడా జిల్లా కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా ఉండే అప్పటికి ఇంకా సంతకాల సేకరణ కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. దీని గురించి అన్ని వర్గాల ప్రజలు అప్పటికే అవగాహనతో పాటు ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి జిల్లా కేంద్రాల్లో పార్టిసిపేట్ చేసే రకంగా ఓ ప్రజా ఉద్యమం ఏదైతే నిర్మిస్తామో దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది. అలాగే దీని తర్వాత ఈ సంతకాల కార్యక్రమం
ఈ 28వ తేదీ ఆల్రెడీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పుడు మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అది ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది అక్టోబర్ 28. నవంబర్ 12 ఏమో జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ పూర్తి అయ్యాక 1,000,000 సంతకాల వాటన్నిటినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24వ తేదీ నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి. అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక 25 ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి. ప్రైవేటైజేషన్ అనేది ఏదైతే ఇది ఏదో ఒక 1000 మంది 2000 మంది పొట్టగొట్టేది ఒక ఫ్యాక్టరీ అయితే వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి, ఉపాధి ఏమవుతుంది అనుకోవచ్చు. ఈ వైద్య రంగం అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించి నాట్ ఓన్లీ రాష్ట్రంలో పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉపశమనం ఇచ్చి ఉచిత వైద్యం అందించడానికి, అలాగే ఏ వర్గాలైతే మెజారిటీ ఇక్కడ ఉన్నాయో, ఏ స్టేట్లో అయినా ఉండేది పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఈ వర్గాలే, వాళ్ళందరికీ వైద్య విద్యను కూడా ఉచితంగా అతి తక్కువ దీంతో అందించి మంచి భవిష్యత్తులో మంచి డాక్టర్లను తయారు చేసుకోవడానికి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక యజ్ఞంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ, ఎందుకంటే దాంతో అనుబంధంగా ఉండక తప్పదు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేసి వాటికి 600 బెడ్స్కి మార్చడానికి ప్రపోజల్స్ తయారు చేసి, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వాటికి ప్రపోజల్ తయారు చేశారు. కోవిడ్ తర్వాత మొదలై కూడా ఇమ్మీడియట్గా మనం కోవిడ్ అయిపోగానే 23లో అడ్మిషన్స్ 23-24కే 5 మెడికల్ కాలేజీలు చేయగలిగాం. ఇంకొక 2 పూర్తి పులివెందల, పాడేరు, 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తనే పూర్తి చేశారు. మిగిలిన వాటి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకొక 3 అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 80%, 90% దాకా అయిపోయినవి. ఆదోని, మార్కాపురం, ఐ థింక్ మదనపల్లె, ఇవి ఆల్మోస్ట్ పూర్తయినవి. అంటే 7, 3, 10, ఇంకా మిగిలింది 7 కళాశాలలో. అవి కూడా ల్యాండ్ ఇదైపోయి, భూసేకరణ అయిపోయి, పునాదులు తీసి వివిధ స్టేజీల్లో అవి ఉన్నాయి. మెడికల్ కళాశాలలు అనేవి ఓవర్ నైట్ ఏదో ప్రాజెక్ట్ లాగా కట్టి ఒకేసారి గేట్లు ఎత్తి నీళ్లు వదిలేవి కాదు. అది ప్రోగ్రెసివ్గా ముందు పర్మిషన్ వచ్చినాక, ఎందుకంటే దాని రిక్వైర్మెంట్స్ని బట్టి పెంచుకుంటూ పోవడం వల్ల 4-5 ఏళ్లలోనో 5-6 ఏళ్లలోనో పూర్తి చేస్తారు. అండ్ మనకి ఇక్కడ వేరే అక్కర్లా, ఎయిమ్స్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎయిమ్స్ ఏదైతే ఇచ్చారో అది దాదాపు నాకు తెలిసి 9 ఏళ్ళు పట్టినట్టుంది. ఐ థింక్ 9 years పట్టినట్టుంది పూర్తి అయ్యి సొంత దీనిలోకి రావడానికి. ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మొదలైనట్టుంది, ఆ తర్వాత ఏదో వేరే దీనికన్నారు. మొత్తం మీద దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ పూర్తి అయ్యేసరికి 9 ఏళ్ళు పట్టింది. నువ్వు దాన్ని తీసుకొచ్చేసి నువ్వేం మొదలు పెట్టావు, ఎంత ఇన్వెస్ట్ చేసావు? ఇది కాలేజీ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ వస్తుంది. మెడికల్ ఫెసిలిటీ ఆల్రెడీ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసి రెడీ చేసొచ్చు, దానికి మిగిలిన యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ప్లస్ వీటన్నిటికీ ఫ్యాకల్టీ రావాలి, దానికి అవసరమైన స్పెషలైజ్డ్ సర్వీసెస్కి అవసరమైన వాళ్ళు రావాలి. ఇవి ఎక్కడ నువ్వు ప్రపంచంలో ఎక్కడ పెట్టినా ఓవర్ నైట్ అయ్యేది కాదు, లేదా ఒక సంవత్సరం మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసేది కాదు. ఫ్యాక్టరీ చేయొచ్చు, కట్టి మెషినరీ తెచ్చిపెట్టి నొక్కేసి చేసుకోవచ్చు. అదైనా 2-3 ఏళ్ళు పడుతుంది. ఇది హ్యూమన్ మ్యాన్ పవర్ కావాలి, దాని రిక్వైర్డ్ స్పెషలైజ్డ్లు కావాలి. అలాగే అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం అనేది
ఇవంతా ప్రాసెస్ కావడానికి టైం పడుతుంది. అందులో తొలి దశ పూర్తి చేసినవే 5 పూర్తి అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తున్నాయి. పులివెందుల పూర్తి అయిన దానికి ఈయనే రిజెక్ట్ చేశాడు. ప్రపంచంలో అట్లా ఎవరు ఉండరు అక్కడ. సీట్లు వస్తే సీట్లు రిజెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రిజెక్ట్ చేశారు. సరే పాడేరేమో 100 సీట్లు రావాల్సింది 50 సీట్లు ఇప్పుడు తీసుకుని దాన్ని మొదలు పెట్టినట్టున్నారు తప్పనిసరి. ఈ మొత్తం వ్యవహారంలో కనపడేది ఏందయ్యా అంటే వైద్య సేవలు కింది వరకు ఉచితంగా అందడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఏదైనా కొత్త వ్యాధులు వచ్చినా ఇంకోటి వచ్చినా వాటికి అవసరమైన రీసెర్చ్ జరగడం కానీ లేదా వాటిని గుర్తించి ప్రజలకు వాటికి అవసరమైన సేవలు అందించడంలో కానీ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రులే కీలకమైన పాత్ర పోషిస్తాయనేది ఈ రోజుకు మనకు తెలుసు. ఈ రోజుకు అందుకే అడ్మిషన్ కావాలంటే ఎక్కడ చూస్ చేసుకుంటారంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ చూస్ చేసుకుంటారు స్టూడెంట్. ఎందుకంటే అక్కడికి వచ్చే పేషెంట్ల వెరైటీ అట్లుంటుంది, ఫ్యాకల్టీ సీనియారిటీ ఉంటుంది, రకరకాల వీళ్ళు వస్తారు. వ్యాధులను గుర్తించడం కానీ ట్రీట్ చేయడంలో కానీ అక్కడున్న అవకాశం స్పెషలైజ్డ్ ప్రైవేట్ వాటిలో ఉండదు. అందుకే ఈ రోజుకు కూడా గవర్నమెంట్ కళాశాలల తర్వాత ఇంక్లూడింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 5 కళాశాలల్లో కూడా ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల కంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది వాటి విశిష్టత. చంద్రబాబు నాయుడు దీనికి రివర్స్ మాట్లాడతాడు. రెండవది, ఇక్కడికి సంబంధించినంత వరకు మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ టైఅప్ చేశాడు, ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ ఖర్చు పెట్టినాక నువ్వంతా చేస్తే సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే 4-5 ఏళ్లలో కంప్లీట్ అయ్యేదానికి మొత్తం కాలేజీలన్నీ కింది బయట ప్రైవేట్కి చేసేస్తారన్నాడు. పైగా ఆయన అంటున్నాడు పీపీపీ అంటే ప్రైవేట్ కాదంట. మరి ఏందో అర్థం కావట్లే. పీపీపీలు ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు నడపవు? పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ నిజంగా గన ప్రభుత్వ ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు? ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు? ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా? ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు, పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా? పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా? అయినా సరే దబాయిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తను ఏది మాట్లాడితే అది ప్రచారంలోకి వెళ్ళిపోతుందని. ఎవరికి అంత ఓపిక ఉండదు. పీపీపీ అంటే అంతా పబ్లిక్ అని అనుకుంటారని ఆయన అనుకుంటాడేమో తెలియదు. నిన్న ఎవరు అంటున్నారు పీపీపీ అంటే ఏం లేదు, పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని, పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని. కరెక్ట్. అంటే అప్పనంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి, ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. వచ్చింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం 5 పార్టీలు వచ్చినట్టు. అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది, ఫలానా వాళ్ళకు ఫలానా వాళ్ళకు. సో వీళ్ళు ఈ ల్యాండ్ బిల్డింగ్లు వాడుకొని వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళు వర్ధిల్లుతారు. ఈ పక్క ప్రజలు ఎవరైతే వైద్యం కోసం దీని మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు అగచాట్లు పడాల్సిందే. ఒక్కసారి దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున మనకు ముందు ఉన్న 12, ఇది ఒక 17, బహుశా ఇంకెక్కడా లేవు ఇంతగా విద్యకు సంబంధించి కళాశాలలు కానీ ఇన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడ. ప్రతి పార్లమెంటుకు ఒకటి. ఇప్పుడు ఉన్న వాటిని లెక్కలేకేసుకుంటే ఒక చోట 2 కూడా వస్తున్నాయి. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, రిమోట్ ఏరియాలో ఆల్రెడీ. ఇవిగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు ఇవి మొత్తం రాష్ట్రం మొత్తం దేశానికే తలమానికంగా ఒక వైద్యానికి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి హబ్గా తయారయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు ఈరోజు మొత్తం వెనక్కు కొట్టేస్తున్నాడు కంప్లీట్. అది విధ్వంసం, ఈయన చేస్తున్న విధ్వంసం. అయితే దురదృష్టవశాత్తు ఆయనకున్న మీడియా పవర్తో ఆయన విధ్వంసకారుడే, అందరినీ ఎదుటోళ్ళని విధ్వంసకారులు అంటారు. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నాడు. దీని మీద ఇప్పటికే ప్రజల్లో చైతన్యం బాగా ఉంది.
ఇంకా దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ చేయడం విడివిడిగా కాకుండా కలిసి క్వశ్చన్ చేస్తే, ఒకే గొంతుతో బలంగా వినిపిస్తే ఈ ఈ ఆలోచన నుంచి ఆయన విరమించుకునేట్టు చంద్రబాబు నాయుడు మీద, ఆయన ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, మొత్తం జాతికి సంబంధించింది, తెలుగు దేశానికి సంబంధించింది కూడా. ఒక మన పెద్ద బ్రహ్మాండమైన మెడికల్ హబ్ తయారు అవుతున్న స్టేట్ను దాని నుంచి వెనక్కు తీసుకొని మళ్ళీ ప్రైవేటు వ్యాపారుల చేతిలో దీన్ని పెట్టాలనే ఆలోచనను ఆయన విరమించుకునేంత వరకు ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలందరి సహకారం కావాలి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది, అందరూ రియలైజ్ కాదు, దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రజా సంఘాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, మన జీవితాలకు సంబంధించింది. కాబట్టి అందరూ చేయి కలపాల్సిందిగా కోరుతూ, అందులో భాగంగా ఇప్పుడు ఈ అక్టోబర్ 28వ తేదీ ఏదైతే ర్యాలీలు జరుగుతాయో, ఈ మన 28వ తేదీ ర్యాలీల్లో బాగా పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిని సక్సెస్ చేయాల్సిందిగా, అది ఎంత గట్టిగా గొంతు వినపడితే ఆ ప్రెషర్ అంతగా ఉంటుంది. వెనక్కు తీసుకోక తప్పదు. ఆల్రెడీ న్యాయస్థానాల్లో కూడా వేసినారు, కొంతమంది వేసినట్టున్నారు, ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడికి సంబంధించిన నెక్స్ట్ కార్యక్రమం కూడా మళ్ళీ నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో, అక్టోబర్ 28 నియోజకవర్గ కేంద్రాల్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాగూ దీంట్లో పాల్గొంటే, ఇవి కాక మిగిలిన ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం పర్సనల్గా కూడా, వాళ్ళు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పాల్గొనాల్సిందిగా, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొనాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.